ఈ డిపోలో బస్సుల సంఖ్య 18కి పెరగటం జరిగింది। ఈ సందర్భంగా ఆర్ఎం గారికి డిఎం గారికి వీరి ద్వారా రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారికి మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారికి ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ డిపోను పునరుద్ధరించేటువంటి ప్రక్రియను వేగంగా చేయిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తి మండల ప్రజల తరపున నియోజకవర్గ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా 3 బస్సులు ఓపెన్ చేసుకోవడంతో పాటు ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం ఫ్రీ బస్సు ప్రయాణాన్ని కల్పించిన తర్వాత ఈ రోజుకి 200 కోట్ల మంది ప్రయాణాలు చేసిండ్రు। 200 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేసిర్రు। ఆ శుభ సందర్భంగా కూడా మహిళా సోదరుమణులందరికీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 200 కోట్ల ప్రయాణాల ద్వారా 6000 కోట్ల పైచిలకు ప్రజలకు ఆదా అయింది। ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10,31 లక్షల ప్రయాణాలు అయినాయి। దీని మూలంగా 500 కోట్ల పైచిలకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు డబ్బులు ఆదా కావడం జరిగింది। ఇవన్నీ కూడా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక శుభ పరిణామం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నార్కెట్పల్లి ప్రాంత ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం। ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మేమందరం కలిసి ఆర్నిశలు కృషి చేస్తాం। మొదట ఈ డిపో స్టార్ట్ అయినప్పుడు 45 బస్సులు ఈ డిపో పూర్వ వైభవం నడిచినప్పుడు 45 బస్సులు ఉండేది। ఇది రద్దయ్యే నాటికి 25 బస్సులు మాత్రమే ఉన్నాయి। ఇప్పటికి మేము పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఈ రోజుకి 18 బస్సుల వరకు సంఖ్య పెంచడం జరిగింది। 15 బస్సులతో నడిచినప్పుడు కూడా 40 లక్షల ఆదాయము ఈ డిపో చూపించడం జరిగింది। మేము ఈ ప్రాంత ప్రజలందరం కూడా ఆర్ఎం గారికి డిఎం గారికి మేము చేసేటువంటి విన్నపం ఏంటంటే 100% ఈ డిపో సస్టైన్ అవుతూ పూర్వ వైభవం రావడానికి మేము అన్ని విధాలుగా సహకరిస్తాం। మీకు మా ప్రజలు కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా ఈ డిపో అభివృద్ధి కోసం సహకరించడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం। ఆ ముందు షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి, ఆ మూలకు కానీ ఇటు చివరకు కానీ ఒక పెట్రోల్ బంక్ కూడా మీరు ఏర్పాటు చేపిస్తే తప్పకుండా ఈ డిపోకు మంచి ఆదాయం వస్తుంది। ఆ ఆదాయ వనరుల్ని పెంచడానికి మీరు ఏ ప్లానింగ్ తీసుకొచ్చినా ఆ ప్లానింగ్ తీసుకొని వెళ్ళి ప్రభుత్వం వైపు నుంచి నిధులు తెప్పించే బాధ్యత నాది అని హామీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా ఏర్పాటు చేసినటువంటి ఆర్ఎం గారికి డిఎం గారికి ఈ డిపో స్టాఫ్ అందరికీ పేరు పేరున నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం।